వెల్కమ్ టు సిఎస్ఏ. ఈ రోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ని అయితే డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ టాపిక్ వచ్చేసి మనకి మహాత్మా జ్యోతిరావు పులేస్కి 200 బర్త్ యానివర్సరీ. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ ఏ high level committee to organize the bicentenary 200 the birth anniversary celebrations of Mahatma Jyotirao Phule. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది హై లెవెల్ కమిటీని ఆర్గనైజ్ చేయడం అయితే జరిగింది విత్ ద సెలబ్రేషన్స్ ఆఫ్ మహాత్మా జ్యోతిరావు పులే. అలానే దీనికి చైర్మన్ చూసుకున్నట్లయితే చైర్పర్సన్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఓకేనా, నరేంద్ర మోదీ గారు చైర్పర్సన్గా ఉంటున్నారు. అలానే మనకి టోటల్ మెంబర్స్ వచ్చేటప్పటికి 126 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. అలానే దీని డ్యూరేషన్ ఆఫ్ సెలబ్రేషన్స్ చూసుకున్నట్లయితే ఇది మనకి 2 years అయితే ఉంటుంది. ఏప్రిల్ 11, 2026 మనకి తెలుసు కదా, ఏప్రిల్ 11 బర్త్ యానివర్సరీ కాబట్టి ఏప్రిల్ 11, 2026 నుంచి అలానే మనకి ఏప్రిల్ 11, 2028 వరకు అయితే డ్యూరేషన్ ఆఫ్ సెలబ్రేషన్స్ అయితే కంటిన్యూ అవ్వడం జరుగుతాయి. అలానే నెక్స్ట్ ఆబ్జెక్టివ్ చూసుకున్నట్లయితే టు ప్రొపగేట్ ద ఐడియాస్ అండ్ సోషల్ రిఫార్మ్స్ ఆఫ్ జ్యోతిరావు పులే నేషనల్ వైడ్ అండ్ ఫార్ములేట్ రిలవెంట్ పాలసీస్. ఓకేనా. అండ్ ఫస్ట్ వచ్చి ఈయన మనకి 1827లో జన్మించారు, 1890లో మరణించడం జరిగింది. వాజ్ వన్ ఆఫ్ ద ఈయన మనకి గ్రేటెస్ట్ సోషల్ రిఫార్మర్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సోషల్ రివల్యూషనరీస్ ఆఫ్ మోడర్న్ ఇండియా. అలానే ఈయన మనకి 1873 సంవత్సరంలో మనకి సత్యశోధక్ సమాజ్ అనేది అయితే స్థాపించడం జరిగింది. సో టు ఫౌండెడ్ టు ఫైట్ ఫర్ రైట్స్ ఆఫ్ ద అప్రెస్డ్ క్లాసెస్. ఓకేనా, ఈయన మనకి ఒక సోషల్ రీఫార్మర్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో అప్రెస్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క రైట్స్ కోసం ఈయన ఫైట్ చేయడం అయితే జరిగింది. అలానే ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే ఈయన ఫస్ట్ స్కూల్ని గర్ల్స్ కోసం పూణేలోని 1848 ఓకే 1848లో మనకి స్కూల్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. అండ్ లిటరరీ వర్క్స్ చూసుకున్నట్లయితే ఈయన మనకి గులాంగిరి అనేది, అలానే మనకి సత్కార్యచ ఆసుద్, అలానే మనకి నెక్స్ట్ వచ్చేసి సార్వజనిక సత్యధర్మ. సో ఇవి ఈయన యొక్క లిటరరీ వర్క్స్ అనమాట. అలానే టైటిల్ వచ్చేసి ఈయనకి విఠలరావు కృష్ణాజీ వందేకర్. ఈయన మనకి 1888లోని 1888లో మనకి టైటిల్ అనేది మహాత్మా అనే టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. అలానే ఈయన యొక్క రిలవెంట్ అలానే పొలిటికల్ ఆర్టికల్స్ మనం చూసుకున్నట్లయితే మనం చూడండి, కాన్స్టిట్యూషన్ ఫామ్ అవ్వకముందు కూడా ఈయనైతే అంటే పొలిటికల్ రైట్స్ కోసం అయితే కష్టపడడం జరిగింది. సో కాన్స్టిట్యూషన్ ఫామ్ అవ్వకముందు ఈయన చేసినటువంటి సోషల్ రీఫార్మ్స్ అనేవి ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయిన తర్వాత మనం ఎలా యాడ్ చేసుకున్నాం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చి మనకి ఫండమెంటల్ రైట్స్లోని ఆర్టికల్ 14 ఓకే ఈక్వాలిటీ బిఫోర్ ద లా. ఓకే, ఆర్టికల్ 14. అలానే మనకి ఆర్టికల్ 15 వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆన్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. అలానే మనకి ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అలానే ఆర్టికల్ 17 అబలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అలానే మనకి 21A ఓకే, ఇది మనకి తర్వాత అమెండ్ ద్వారా యాడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఓకే చిల్డ్రన్స్ ఏజ్డ్ బిట్వీన్ 6 to 14 years. సో ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేనిని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి, ఈయన బిఫోర్ అంటే కాన్స్టిట్యూషన్ ఫామ్ అవ్వకముందు ఈయన యొక్క స్ట్రగుల్స్లో భాగంగా ఇవైతే రిప్రజెంటేట్ చేయడం జరుగుతుంది. అలానే మనకి డిపిఎస్పీస్ తెలుసు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. అవి చూసుకున్నట్లయితే ఆర్టికల్ 38 ప్రమోటింగ్ పబ్లిక్ వెల్ఫేర్ బై సెక్యూరింగ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. అలానే మనకి ఆర్టికల్ 31, అలానే మనకి ఆర్టికల్ 39A ఇది చూసుకున్నట్లయితే ఎన్షూరింగ్ దట్ ఆల్ సిటిజన్స్ అలానే మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్లీ హ్యావ్ ద రైట్ టు ఎన్ ఎడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. అలానే మనకి ఆర్టికల్ 45 చూసుకుంటే ప్రొవిజన్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 6 years. ఓకేనా. అలానే ఆర్టికల్ 46 ప్రొటెక్షన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ అదర్ వీకర్ సెషన్స్. సో ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిపిఎస్పిలో భాగంగా ఇప్పుడు మనం ఇవైతే డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయిన తర్వాత, కానీ వీటి కోసం ఆయన
ముందు నుంచి కూడా స్ట్రగుల్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇవి వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ విల్ సీ యూ టుమారో. థ్యాంక్ యూ.